ఎల్ల నరేష్ మాట్లాడుతున్నాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ. బాగుంది, అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోయింది, కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. అండ్ జనరల్ పాయింట్ అంటే ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళల్లో కూడా తప్పు ఉంటుంది. ఐవీఎఫ్ సెంటర్స్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, మనం తెలుసుకోవాలి, కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. సో అదే పాయింట్ మీద తీసుకొచ్చారు. జనరలైజ్ పాయింట్, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కాన్సెప్ట్ వాజ్ గుడ్. చాందిని చౌదరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాందిని చౌదరి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఈ యాస పట్టుకోవడం కష్టం అనిపించింది. యాసని కొంచెం కష్టపడినట్టు అనిపించింది. అండ్ విక్రాంత్ బాగా చేశాడు అమాయకుడుగా, అలాగే ఇన్నోసెంట్ క్యారెక్టర్తో విత్ ఒక మంచి ట్రూ లవర్గా బాగా చేశాడు. ఫాదర్ క్యారెక్టర్ బాగుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉన్నంతసేపు కూడా మంచి కామెడీ వర్కౌట్ అయింది వెన్నెల కిషోర్ తోటి. సెకండ్ హాఫ్ అంతా కొంచెం ల్యాగ్ పక్కన పెడితే ఇదేంటి యూత్ కి ఏమైనా మెసేజా దీంట్లో, లేదంటే ఫ్యామిలీ సెంటిమెంట్? ఫ్యామిలీ సెంటిమెంట్ ఏం కాదు, యూత్కి మెసేజ్ అని కూడా కాదు. ఓకే, అంటే ప్రెసెంట్ జనరేషన్లో ఐవీఎఫ్ ఫెర్టిలిటీస్ వాటికి వెళ్ళి న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా పిల్లల్ని కంటున్న వాళ్ళ కోసం అలా ఎందుకు, మనలో మనం మార్చుకునే అలవాట్లు ఉంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఈ ప్రెషర్లో టెన్షన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొత్తం ప్రెషర్కి అలవాటు పడిపోయి నిద్ర లేక మనం చూస్తూనే ఉన్నాం ప్రెసెంట్ జనరేషన్లో. సినిమా చాలా వస్తున్నట్టున్నాయి, ప్రెగ్నెన్సీ చుట్టూ ఐవీఎఫ్ చుట్టూ చాలా కాన్సెప్ట్స్ వస్తున్నాయి. బట్ ఇది నార్మల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా తీశారు. అంటే ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ అవ్వకుండా, వల్గారిటీ లేకుండా, దీన్ని చూపించాలంటే ఇంకా వల్గర్గా కూడా చూపించవచ్చు. బట్ ఆ బార్డర్ అనేది క్రాస్ అవ్వకుండా ఎడ్జ్లో నిలబడి కరెక్ట్గా ఎంతవరకు డెలివర్ చేయాలో సినిమాని అంతవరకు ప్రాపర్గా ఇచ్చారు. ఇంకా మిగతా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, అండ్ వెన్నెల కిషోర్ గారి పెర్ఫార్మెన్స్, అనిల్ గీలా పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో చాలా బాగా అనిపిస్తుంది. అంటే వెతికేటప్పుడు హీరో మీరు అని చెప్పి కొన్ని సీన్స్ ఉంటాయి అనిల్ గీలావి, తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ మ్యూజిక్ చాలా బాగుంది. మెయిన్ మ్యూజిక్ వాజ్ గుడ్, బ్యాక్గ్రౌండ్ బాగుంది, సాంగ్స్ బాగుంది, డిస్టర్బింగ్ లేదు. సాంగ్స్ మనకు బోర్ కొట్టినట్టు అలా ఏం లేదు, చాలా బాగా అనిపించింది. ఓవరాల్ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీస్కి ఎక్కేస్తుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. 5కి 2.75. నాకు చాలా బాగా అనిపించింది. కామెడీ టైం చాలా బాగా అనిపించినాయి. ఫస్ట్ హాఫ్లో చాలా బాగా అనిపించారు. ఎక్కడ కానీ బోర్ కొట్టలేదు సినిమా. అంటే మనకు కాన్ఫ్లిక్ట్లు ఏదైతే తీసుకున్నారో దాని మీద నడిచింది సినిమా. అంటే మనల్ని ఎక్కువ వేరే పాత్రల చుట్టూ చుప్పలేదు. ఏదైతే ఉందో చాలా మంది ఉన్నారు ఇలా మనల్ని కామెడీ టైం నవ్విస్తుంది, చాలా మంది ఎంటర్టైన్ చేశారు. అంటే ఏదైతే డైరెక్టర్ చెప్పాలనుకున్నాడో అది ఖచ్చితంగా చెప్పాడు సినిమాలో, అది బాగా అనిపించింది. చాందిని చౌదరి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. తను ఎప్పుడు కానీ బెస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది కూడా తన ఒక బెస్ట్ స్క్రిప్ట్ అని చెప్పుకోవచ్చు. బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు. అనవసరంగా సీన్స్ ఏం పెట్టలేదు అనిపించింది సినిమాలో. కొన్ని సీన్స్ లాగ్ అని ఏం లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే, సెకండ్ హాఫ్లో పాయింట్ తీసుకున్నారు, దాని మీద నడిపించారు. సినిమా చాలా బాగా అనిపించింది. కొత్త కథ కాకపోయినా కానీ చాలా తన స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు కానీ చాలా బాగుంటుంది చాందిని చౌదరిది. సో ఇది కూడా చాలా పెద్ద గొప్ప సినిమా అని చెప్పలేను, బట్ ఒక మంచి సినిమా అని మాత్రం చెప్పగలను. తను కూడా చాలా బాగా చేశాడు. నాకు తరుణ్ భాస్కర్ పాత్ర కూడా చాలా బాగా నచ్చింది. తను కొన్ని మిస్లీడ్స్ అయినాయి కానీ సినిమా అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఇంకొంచెం లవ్ని ఇంకా వాళ్ళిద్దరి మధ్యన కన్వే చేస్తే బాగుండేది అనిపించింది. అదొకటి బాగా చేస్తే బాగా అనిపించేది. ఇంకొంచెం బాగా చేయాల్సిందేమో అనిపించింది అంతే. అది ఇంకా పెళ్ళైన వాళ్ళని అడిగితే బాగుంటుందేమో. మెసేజ్ ఉంది, మెసేజ్ సినిమాలో ఖచ్చితంగా ఉంది. అంటే చాలా అంటే మెసేజ్ తీసుకున్న వాళ్ళు ఏదైతే డైరెక్టర్ చూపించాలనుకున్నా అది క్లారిటీగా చూపించాడు. బట్ వీళ్ళిద్దరి మధ్యన ఇంకా కొంచెం లవ్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది అనిపించింది అంతే. రేటింగ్ 2.75. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా భయ్య. ఎందుకంటే సంతానం లేని వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్, అంటే ఎలా పిల్లలైతే ఎలా కలుగుతారు ఏంటి, అసలు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంది, సంతానం కలగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అలాగే సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎక్కడెక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీయడం, డైరెక్షన్ అనేది కూడా, అంటే ఒక సమాజానికి సినిమా తీస్తున్నాం అంటే సమాజానికి ఉపయోగపడే సినిమా ఉండాలి మెయిన్గా. అలాగే చెప్పుకుంటే ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ సినిమా అసలు మిస్ అవ్వకుండా ఒక ఫ్యామిలీతో వెళ్ళండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే మంచి ఛాలెంజ్ ఉంటుంది అనమాట ఈ సినిమాలో. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ సెన్స్ కానీ బాగుంది, అందరి క్యారెక్టర్ బాగుంది, విక్రాంత్ గారి యాక్టింగ్ హైలైట్. అంటే సినిమా అనేది చెప్పొద్దు భయ్య, ఒక మన రియల్ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ ని ఆదర్శంగా తీసుకొని తీసిన సినిమా బాగుంది, సూపర్. చాలా నిజంగా అమ్మాయిలని ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. మంచి సినిమా, అసలు మిస్ అవ్వకండి భయ్య. ఈ తరం జనరేషన్ కి ఈ సినిమా చాలా అవసరం.
సంతాన ప్రాప్తి సినిమా చాలా బాగుంది సినిమా. ఈ తరం జనరేషన్కి ఈ సినిమా చాలా అవసరం. తప్పకుండా ఈ సినిమా మీరు చూడండి. ఈ తరం జనరేషన్ ఈ ప్రాబ్లం తోటి చాలా బాధపడుతుంటారు. కంపల్సరీ ఈ సినిమా చూడండి. దగ్గరలో ఉన్న థియేటర్ని సందర్శించండి. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. సాంగ్స్ ఇట్లా బాగున్నాయి. సాంగ్స్ ఎందుకు లేవురా, ఒక సాంగ్ ఉండేది బాగుందన్న. సినిమా మొత్తానికి ఫెర్టిలిటీ గురించి బాగా చెప్పారు. ఇది పిల్లలు పుట్టడం దాని గురించి బాగా చెప్పారు. ఈ తరం జనరేషన్కి ఈ సినిమా చాలా అవసరం. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ఓల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. Please do subscribe to Volga videos.